మన దేశంలో లేబర్ లాస్ సంవత్సరాలుగా అవుడేటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకువచ్చిన న్యూ లేబర్ కోడ్స్ అంటే ఒక అడుగు కాదు, దేశం మొత్తం ఎకానమీకి రీసెట్ బటన్ లాంటిది. ఇండియాలో లేబర్ లాస్ అనేవి ప్రీ ఇండిపెండెన్స్ కాలం నుంచి వచ్చిన ఫ్రాగ్మెంటెడ్ రూల్స్. బిజినెస్ కి ఇది హెవీ బర్డెన్, మల్టిపుల్ లైసెన్సెస్, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్, ఎండ్లెస్ కంప్లైన్సెస్. కానీ కొత్త లేబర్ కోడ్స్ ఏమిటంటే లాస్ ని కన్సాలిడేట్ చేయడం, కంప్లైన్స్ బర్డెన్ తగ్గించడం, మైనర్ ఆఫెన్సెస్ కి డీక్రిమినలైజ్ చేయడం, వర్కర్స్ కి బెటర్ వెల్ఫేర్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఇవ్వడం. ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఈ రిఫార్మ్స్ వల్ల ఇండియా ఇప్పుడు బ్రెజిల్, వియత్నాం, థాయిలాండ్, చైనా వంటి దేశాలతో లేబర్ కాంపిటేటివ్నెస్ లో క్లోజ్ గ్యాప్ చేయగలదు. కొత్తగా వచ్చిన ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఫర్మ్స్ కి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. సీజనల్ ఆర్డర్స్ ఉన్నప్పుడు వర్కర్స్ ని హైర్ చేసుకోవచ్చు. ఓవర్ టైమ్స్ రూల్స్ లో కూడా కంట్రీస్ కి మధ్య హ్యూజ్ వేరియేషన్ ఉంది. తెలంగాణ వంటి స్టేట్స్ లో 156 గంటల వరకు అలో చేస్తారు. వియత్నాం, కొరియా, మలేషియా ఇంకా ఎక్కువ. లేబర్ కోడ్స్ వచ్చిన తర్వాత ఈ ఫ్లెక్సిబిలిటీ స్టేట్స్ డిసైడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ రిఫార్మ్స్ ప్రాపర్లీ ఇంప్లిమెంట్ అయితే ఇండియాకి 3 పెద్ద ఉపయోగాలు: హైయర్ ఇన్వెస్ట్మెంట్, మోర్ జాబ్ క్రియేషన్, బెటర్ లేబర్ ప్రొడక్టివిటీ. షార్ట్ టర్మ్ లో సోషల్ సెక్యూరిటీ కాస్ట్ బిజినెస్ కి పెరుగుతుంది, కానీ లాంగ్ టర్మ్ లో టాలెంట్ అట్రాక్షన్, ఫ్లెక్సిబిలిటీ, ప్రొడక్టివిటీ ఇవే కాస్ట్ ని తగ్గిస్తాయి.